చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చే ప్రతి భక్తి యాత్రలో ప్రదక్షిణలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా స్వామివారిని దర్శించి అనంతరం ఆలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. ప్రజలలో విస్తృతంగా ఉన్న విశ్వాసం ప్రకారం ఒక కోరికతో వచ్చిన భక్తులు 11 ప్రదక్షిణాలు చేస్తూ తమ మనసులోని ప్రార్థనను స్వామివారికి సమర్పిస్తారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్లీ ఆలయానికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ సాంప్రదాయం ముఖ్యంగా విదేశీ విద్య, ఉద్యోగాలు, వీసా అవకాశాల కోసం ప్రార్థించే భక్తుల మధ్య ఎంతో ప్రాచుర్యం పొందింది. అందుకే కాలక్రమేణా ఈ ఆలయం వీసా బాలాజీ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఆలయ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. కోరికలు నెరవేరడం అనేది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం. స్వామివారిపై అచంచలమైన భక్తి, నిజాయితీ, సత్కార్యాలు జీవితంలో ధైర్యాన్ని, ఆశనే కలిగిస్తాయని వారు చెబుతారు. ప్రతి ఉదయం సుప్రభాత సేవతో ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి. వేద మంత్రాల నడుమ అర్చకులు స్వామివారికి అభిషేకం, అలంకారం, అర్చనలు నిర్వహిస్తారు. అనంతరం భక్తుల దర్శనం కల్పిస్తారు. రోజంతా వేలాది మంది భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించి ఆశీర్వాదాలు పొందుతారు. సంవత్సరంలో జరిగే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి వంటి పర్వదినాల్లో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఆ రోజుల్లో ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణతో మారుమోగిపోతుంది. పూలతో అలంకరించిన స్వామివారి దర్శనం భక్తుల హృదయాలను ఆనందంతో నింపుతుంది. చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చేవారు కేవలం తెలంగాణ నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు విదేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తుంటారు. భాషలు, ప్రాంతాలు వేర్వేరైనా అందరినీ ఒకే వరుసలో నిలబెట్టేది భక్తి మాత్రమే. భక్తికి సరిహద్దులు లేవని, దేవుని ముందు అందరూ సమానమేనని గుర్తు చేసే ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది.